నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు కవి అదేవిధంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి కానీ రాష్ట్ర గేయాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి చర్చలో ఏం జరుగుతున్నటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఒక రాష్ట్రానికి ఒక గేయం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక రాష్ట్రానికి చిహ్నం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది ఐచ్ఛికం అండి. అంటే గేయం అనేది కొన్ని రాష్ట్రాలకు ఉంది, కొన్ని రాష్ట్రాలకు లేదు. ఓకే, లోగోలు మాత్రం అన్నిటికీ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి లోగో. ఏ రాష్ట్రం యొక్క అధికార చిహ్నం చూసినా కూడా వాటి చారిత్రక ప్రతిపత్తిని ప్రతిబింబించేటువంటివి పెట్టుకున్నారు ఎక్కువగా, మెజారిటీ. ఈవెన్ మనం భారతదేశపు అధికార చిహ్నం కూడా సాంచి స్తూపం నుంచి తీసుకున్నటువంటి 4 సింహాలు, మాండుక్యోపనిషత్తుల నుంచి తీసుకున్న సత్యమేవ జయతే అన్న వాక్యాన్ని. అదేవిధంగా తెలంగాణ కూడా తన చారిత్రక ప్రతిపత్తికి గుర్తయినటువంటి కాకతీయ తోరణాన్ని తీసుకుంటారు. కాకతీయ తోరణం తెలంగాణ కళా ప్రతిభకు, శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలిచేది. ఆనాటి శిల్పులు ఎంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు, ప్రతిభ కలిగిన వాళ్ళు, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ శిల్పులు ఎవరు? ఇక్కడి నుంచి ఒక వెనకబడిన సమాజం నుంచి వచ్చినటువంటి శిల్పులు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన శిల్పులు. వాళ్ళు నిర్మించింది, మరెవరూ నిర్మించింది కూడా కాదు. తర్వాత ఏమిటంటే ఆ తోరణం తెలంగాణ భౌగోళికతకు, చారిత్రకతకు, సాంస్కృతికతకు ప్రతిబింబం లాగా ఉందన్నమాట. మీకు పైన 2 హంసలు ఉంటాయి తోరణం పైన. అవి 2 క్షీరనీర న్యాయం అంటాం కదా, అంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీకి. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీకి అవి సంకేతం. కింద 7 కలశాలు ఉంటాయి, అవి సమృద్ధికి, సంపద్వంతంగా ఉండాలి రాష్ట్రం అనడానికి గుర్తు. తర్వాత మీకు అటు ఇటు 2 సింహాలు ఉంటాయి, అవి పరాక్రమానికి గుర్తు. కింద 2 మొసళ్ళు ఉంటాయి. ఈ మొసళ్ళు ఏమిటి అంటే జల సంపద ఉంది తెలంగాణలో, చెరువులు బాగా నిర్మాణం చేశారు. ఆ చెరువులకు జల సంపదకు గుర్తుగా మొసళ్ళను పెట్టారు. తర్వాత చేప ఉంటుంది, మత్స్య సంపద, బోలెడన్న మత్స్య సంపద తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుంది అనడానికి అది పెట్టినారు. కానీ ఇన్ని రకాలుగా అది తెలంగాణ భౌగోళికతను ప్రతిబింబిస్తున్నది, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నది. తోరణం కట్టడంతో ఇంట్లో శుభకార్యం మొదలవుతుంది కదా, అది కూడా అట్లా. 4 పాదాలు అనేది కూడా ధర్మం అని, ధర్మం 4 పాదాల మీద నడవాలి అని. అట్లా ఆ తోరణాల నిర్మాణం అనేది జరిగింది. అది నిజానికి అది ఒంటెత్తు పోకడతో కేసీఆర్ గారే నిర్ణయించింది కూడా కాదు. అంటే రాచరికపు ఆనవాళ్ళు అనేటువంటి ఉద్యమ క్రమంలోనే ప్రజలే దాన్ని డిజైన్ చేసి ముందు సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఎవరో ఒక అజ్ఞాత చిత్రకారుడు చేశాడు, అది పాపులర్ అయింది. అది అదే ఉండాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజాభిప్రాయాన్ని ఆయన స్వీకరించి దానికి అదనంగా చార్మినార్ చేర్చారు. చార్మినార్ ఏమిటి? ఇక్కడ హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు మరణిస్తే వారి గుర్తుగా కట్టినటువంటి అది కులీ కుతుబ్ షా. ఆయన ఈ నగర నిర్మాత. ఆయన ఈ నగరాన్ని నిర్మిస్తూ ఒక మాట అన్నాడు, చేపలతో చెరువు నిండిపోయినట్టు, సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని కలగన్నాడు ఆయన. ఇప్పటికీ మీకు చార్మినార్ దగ్గర ఆ కవితా వాక్యాలు ఉంటాయి, ఆ కులీ కుతుబ్ షాయి. సో అటువంటి చారిత్రక నేపథ్యం ఉంది కనుక నగరానికి కాకుండా సామాజిక సామరస్యానికి, సహజీవన సామరస్యానికి కూడా, గంగా జమున తెహజీబు కూడా చార్మినార్ ఒక గుర్తు కనుక ఈ 2 ఉదాత్తంగా ఉంటుంది కనుక 2 పెట్టినారు. బట్ ఇప్పుడు ఆయన రాచరిక చిహ్నాలు అంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి రాష్ట్రము చిహ్నం రాచరిక చిహ్నంగా ఉంది. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు దేవాలయం ఉంది, కర్ణాటక వాళ్ళు ఏదో గజకేసరి ఉంటుంది, అట్లాగే కోణార్క శిల్పంలో నుంచి ఒక అశ్వమం ఏదో ఒరిస్సా వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ఇట్లా ఏమన్నా చూడండి, ఢిల్లీలో రోడ్లకి పేర్లు మొఘల్ రాజుల పేర్లు ఉంటాయి. బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, తుగ్లక్ రోడ్డు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి ఔరంగజేబ్ పేరు కూడా పెట్టారు. బీజేపీ ఔరంగజేబ్ పేరు కూడా. బీజేపీ వాళ్ళు వాటిని మారుస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు, మొఘల్ వాళ్ళు ఏమి వలస పాలకులు కాదు, వాళ్ళు ఇక్కడి వాళ్ళే. మొఘల్ది ఫౌంటైన్ ఎకానమీ, ఫౌంటైన్ నుంచి చిందిన నీళ్లు అక్కడే ఉంటాయి, మళ్ళీ ఎక్కడికో ప్రవహించాలి. సో వాళ్ళ ఆర్థిక సంపద దోచుకుపోయి వాళ్ళ దగ్గర తీసుకుపోలేదు, వాళ్ళు ఇక్కడే ఉంది కనుక వాళ్ళు వలస పాలకులు కాదు కనుక వాళ్ళ పేర్లు బ్రిటిష్ వాళ్ళు పెట్టాయంటే మార్చారు. కలకత్తాను కోల్కతా చేసుకున్నారు, మద్రాస్ చెన్నై అయింది, బొంబాయి ముంబై అయింది, అట్లా అన్నారు. కానీ వీళ్ళు వలస పాలకులు కాదు కనుక మార్చవలసిన అవసరం లేదు.